కేసీఆర్ నల్గొండ పర్యటనకు బయలుదేరితే అప్పుడు బీజేపీలోకి ఆడికి వచ్చింది రైతులు. అప్పుడు ఏం చేసింది? నిన్న దీక్షలు పట్టింది. మన దీక్షలు ఇయ్యాలు ఉన్నాయని కేసీఆర్ బయలుదేరిందని మనకంటే ముందు ఒక రోజు నిన్న దీక్షలు పట్టింది. మరి ఇంకో ఆడలేదు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు సాయం చేయండి. ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను పిలిపియండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు, వడగళ్ల వాన పడ్డ నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి. అంటే దొందే. ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది, కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూపుతా ఉన్నది. బీజేపీలకు ఇంత కరువు వచ్చినా, పంటలు ఎండినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా బీజేపీలు కదలలే. కేసీఆర్ కాలు బయట పెట్టగానే, కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీలు కళ్ళు తెరిచి నిన్న దీక్షలంట పట్టింది. దీక్షలు చేయాల్సింది బీజేపీలు ఇక్కడ కాదు, ఢిల్లీలో పోయి చేయండి. మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి. రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చినాయి, లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది. ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ఇలా బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నా. ఇదే బీజేపీ కేసీఆర్ హయాంలో బ్రహ్మాండంగా చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు కట్టి, రైతు బంధించి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే వడ్లు కొనమని చేతులెత్తింది బీజేపీ కాదా? రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు, 68 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే కేసీఆర్ దిగిపోయే నాటికి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండేటట్టు చేసిండు కేసీఆర్. ఇదే బీజేపీ అరే గింత పంట ఎట్లా పండిందా మీ దగ్గర, ఏమైనా మ్యాజిక్ చేసిండ్రా అంటూ మేము వడ్లు కొనమని చేతులెత్తిండు. ఆనాడు మనం ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. పండిన పంట కొనండి, పంజాబ్ లో పండిన గింజలు, పండిన వడ్లు ఒక్క గింజ లేకుండా పంజాబ్ లో కొంటరెట్లా, మా తెలంగాణ వడ్లు కొనరెట్లా అని ఢిల్లీలో పోయి కేసీఆర్ తో సహా మనందరం ధర్నా చేసినాం. ఆ రోజు ఏం మాట్లాడింది ఇదే బీజేపీ? మీ రైతులకు, మీ తెలంగాణ ప్రజలకు నూకల్ బుక్కు నేర్పింది అన్నారు బీజేపీ. నూకల్ బుక్కుమన్న బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నూకల్ చెల్లే విధంగా తెలంగాణ రైతులు తీర్పు చెప్పబోతా ఉన్నారు. నూకల్ బుక్కుమని మమ్మల్ని అవమానించిన బీజేపీకి ఈ తెలంగాణ రైతుల ఓట్లు అడిగే హక్కు ఎక్కడి? ఏం చేసింది బీజేపీ? మాకేమైనా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా? పోలవరంకి ఇచ్చారు, మా ప్రాణహిత చెవెళ్లకు ఎందుకు ఇయ్యరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇయ్యరు? మా పాలమూరుకి ఎందుకు ఇయ్యరు? తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇయ్యరు. తెలంగాణలో పండిన వడ్లు కొనరు. రైతులకు బోరుబాయిల కాడ మీటర్లు పెట్టలేదని తెలంగాణకి ఇచ్చే 35,000 కోట్ల రూపాయలు ఆపుతారు. ఇంకా ఈ బీజేపీ ఈ రోజు రైతుల మీద మొసలు కన్నీరు గార్చే ప్రయత్నం చేస్తా ఉంది.